నసరుద్దీన్ గారు కుమారుడు కొన్ని మరి రకరకాలుగా చెప్పినాడు ఆయన. తర్వాత ఆయన చెప్పడం మరి ఎంత వింటుందో ఆయనకే తెలుసు. అలా గోరేగడ్డ గ్రామంలో ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి పెద్ద కాలువ రస్తా, ఆ రస్తా చాలా వెడల్పు ఉంది. ఆ రస్తా ఇంతకుముందు ఆయన మరి ఆడ రూమ్లు కట్టుకున్నాడు, కాంప్లెక్స్ 3 అంతస్తుల కాంప్లెక్స్ కట్టున్నాడు. నేను ఆ రోజే ఆ కాంప్లెక్స్ కట్టడం నేను బెదిరించిన, ఇది మసీద్ కట్టడం అవుతుంది, మసీద్ ఎట్లా ఉన్నాయి ఆ గొడవ సరిగా కట్టుకోవాలని ఆ రోజు నేను బెదిరించిన. కానీ ఆ రోజు నేను సాగుకొచ్చి వాళ్ళ ప్రభావం ఎక్కువయ్యి ఆ రోజు వాళ్ళు దౌర్జన్యంగా రస్తను ఆక్రమించుకొని ఈరోజు కట్టారు. చూడండి, ఇప్పుడైనా ఎవరైనా చూడండి, ప్రభాకర్ ఇంటి కాడ నుంచి కానీ కొత్త ప్రభాకర్ ఇంటి కాడ అక్కడ నుంచి మీరు రస్త తీసుకొని రండి అంటే ఇటు రానా ఆ 3 అంతస్తుల బిల్డింగ్ మరి రస్తాని కబ్జా చేసి ఆయన కట్టుకున్నాడు. మరి అది కబ్జా కాదా? అది ప్రజలకి రాకపోకలే ఎంత విడ్డూరం ఉంది, ఎంత ఇబ్బంది ఉంది. ఆడ గంజాల రస్తా తిరిగే ఈ ఆర్టీసీ బస్సు కానీ చాలా ఇబ్బంది ఉంది. మరి ఆక్రమించి కట్టింది కానీ మరి ముందర బంకులు పెట్టించుకున్నాడు. మరి ఈ రంగా ఆయననే ఒక ప్రజాప్రతినిధి అయ్యి మరి రస్తా కబ్జా చేసి ఆ మసీద్కి అడ్డం చేసి ఆ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడం ఎంత అన్యాయం ఇది. మరి అది ఆయనకు అర్థం కదా ఒక ముస్లిమై. తర్వాత వచ్చేసి ఇక్కడ మరి శ్మశానం స్థలం ఆక్రమించుకోవడము, రాత్రి అందరితో తన ప్రభావంతో తన బలంతో అందరితో మరి ఆ విధంగా కబ్జా చేస్తాడు. అది ఈ రోజు మేము అనుకుంటే సాయం తీయగలం, కానీ అది పద్ధతి కాదు. ఆయనకు ఆయన తీయాలని మేము కానీ ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే తెలుసుకోవాలా, కొంతమంది శ్మశానానికి దానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ శ్మశానాన్ని ఆక్రమణ చేసే వాళ్ళు ఎక్కడ విడ్డూరం ఉంది. ఆ దెబ్బ ఇంతకుముందు ఆయన తగిలింది గత పంచాయతీ ఎలక్షన్లో. అర్థం చేసుకోవాలా. ఈరోజు అట్లా ఇట్లా అని 3వసారి నువ్వు ఎంపీ అయితే ప్రజలు అనుకూలిస్తే మీకు కానీ అయ్యేదాన్ని మనం అవసరం రాదు. ఈ ముందు గ్రామంలో మైనార్టీ కాలంలో మీ అల్లునికి ఆ విధంగా రస్తాలు అడ్డం చేసి ఆడగాని కట్టించినాం కదా, అది ఎవరు అడగడం లేదు, అది తెలడం లేదా? మంది అనుకుంటున్నారు కదా, పేదవాళ్ళ స్థలాలు కబ్జా చేసుకొని కట్టడం విడ్డూరం కాదా? అది ఆక్రమణ కాదా? ఎన్ని ఉన్నాయి? మీరు సక్రమంగా ఉండి ఇతరులు చెప్తే బాగుంటుంది. మరి గ్రామంలో మాకు ఒట్టిగేర్లో మేము చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగాము, అక్కడ ఎదిగినాం. మరి అది ఆ రోజుకి ఈ రోజుకి రస్తాది. ఆ రస్తాను నువ్వు రస్తాన్ని నువ్వు దానం చేయడం ఏమి? ఇది ఎంత పొరంపు కదా, కట్టభూములు అవి, గ్రామాల అత్యంత ఉండే కట్టభూములు అవి. అటువంటి నువ్వు దానం చేస్తామనేటువంటి ఆ రోజుకి ఈ రోజుకి అందరు తిరిగిన రస్తానని నువ్వు రస్తాని ఈరోజు మరి మేము దానం చేస్తాను మీరు అక్కడ బోర్డు పెట్టి మీరు సెలవులు తప్పని దండలు వేసుకొని చేయడము అందరూ మరి మిమ్మల్ని వేరే విధంగా చూసి నవ్వుకుంటున్నారు జనం. చూడండి, కొంచెం అర్థం చేసుకోండి. మీరు కానీ ఎందుకంటే ఉన్నతమైన పదవులు ఎంపీగా చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలని మాట్లాడతాం. తర్వాత వచ్చేసి బంతిరావు గారు మీరు కానీ కొంచెం ఎన్నిక చూసుకొని అన్ని రకాలుగా గ్రామంని దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఎవరేమి మేము శత్రువు కాదు, మీకు శత్రువు కాదు. పార్టీ పరంగా మీ పార్టీ మీది, మా పార్టీ మాది. ఓకే, ఎవరు ప్రజలు అనుకూలిస్తే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడతాయి అంతే తప్ప మీకి మాకి మనస్పర్ధలు లేవు, శత్రుత్వం లేవు. మంచిగా ఉందాం, గ్రామంలో కలిసిమెలిసి ఉందాం, అందరికీ ఐక్యమత్యంగా ఉందాం. నా పేరు ఎస్ఎన్ మహబూలి కోలేరు. నాయకుడు అన్నాడు ఆయన స్థలం దాత ఉన్న స్థలంలో ఆయన కబ్జా చేస్తున్నాడు. ఏడుస్తున్న స్థలం ఆయన ఇవ్వడం ఏమిది? ఇది అది 580 సర్వే నెంబర్, అది పరంపోగు, అది కొండ పరంపోగు. ఆయన స్థలం ఉంటే ఉండొచ్చు, ఏదో పట్టుకునింది. ఆయన ఇంటి ముందర స్థలము రస్తా, అప్పటికే రస్తాది పైకి సంచలనం కొండ పోయే రస్తాది. ఆ రస్తాను కబ్జా చేసుకొని నేను స్థలం ఇచ్చానని స్థలదాత అనడం అది చాలా విడ్డూరంగా ఉంది. ఆయన ఉండిన వల్ల ఇప్పుడు ఇంత డబ్బేటికి మొన్న రీసెంట్గా జరిగింది. అక్కడ కాలువ కాడ, చిన్న కాలువ కాడ, తర్వాత అది గుడి కట్టాలి ఎవరో మన హిందువులు. అక్కడ 4 బండాలు 4 ట్రిప్పులు గరిచేసి నాదే స్థలం అనడం అది చాలా విడ్డూరంగా ఉంది. అది కాక ఏదో వాళ్ళ గుడిలో ఏదో ఆడుకుంటే మరి 60,000 వాళ్ళకి తీసుకోవడం కానీ చాలా తప్పది. ఆయన స్థలం ఇస్తాడు. ఆయన ఎక్కడుంది? ఆయన స్థలము ముందు ఉండేది మా స్థలం. అసలు ఆయన స్థలానికి రస్తా ఎక్కడ ఉందో ముందు చెప్పమని. ఆ కొండకి రస్తది. అప్పట్లో నేను సీసీ రోడ్డు, సిమెంట్ రోడ్ వేస్తే ఆడ నేను స్థలం ఇడను, నా ఇంటి ముందర నేను రస్తా ఇడదని వాపస్ తీసుకున్నాడు. తర్వాత దాని పక్కన మా స్థలం ఉంది, మా స్థలం నుండి ఆయన దాంట్లో పోవాలి. ఆ రోజు మేము ఆ సెంటిమెంట్ పెట్టినందుకు మొన్న మా ఎమ్మెల్యే గారు ఆడ సీసీ రోడ్ వేయించినాడు. తర్వాత పోయి పైన ఇంతకుముందే డ్రైనేజ్ చేసినప్పుడు పైన సిమెంట్ పూసుకుని వచ్చి నేను 10 లక్షలు పెట్టి గ్రాంట్ వేసినారంటే అది ఎవరు నమ్మసత్యం? ఇదే మైనార్టీ కన్నా లేవట్టు నడి రస్తలో అల్లోనికి ఇల్లు కట్టించినాం. అది నువ్వు రస్త పరంపోగుల రస్తాని లేఅవుట్లో ఉంది. ఆ రస్తాలో నువ్వు ఇల్లు కట్టించినావు. నువ్వు రస్తా నేను ఈరోజు దానం చేసినాను, దానతత్వం చేశానంటే ఎక్కడ మీ తాత జాగిరా ఏమన్నా? కొండపురం పోగది 580 సర్వే నెంబర్, అది ఎక్కడుంది ఆయనకి?
అది ఎవరు ఒప్పుకునే ఇది కాదు. అది అనవసరంగా ఇట్లాంటి చేయొద్దు. నువ్వు చేసింది ఏం లేదాడ, ఏదో అప్పట్లోనే డైరీ చేసినాం. నువ్వు సమస్య తీర్చలేకపోతే తర్వాత మేము వచ్చినాక సమస్య తీర్చినాము. అది నీది ఏమిటి కాదు. ఇప్పుడు కానీ నాది, నా రోడ్డుకే ఉంది. ఈరోజు తార్ రోడ్డు నాదే, నేను స్థలం ఇచ్చానంటే కర్నూలు ప్రజలు వేరే రాష్ట్రాల ప్రజలు అదలు నాదే అంటారని. అది నీ అవేగం. అది నీ ఇంటి ముందు రస్త ఉన్నది కాబట్టి రస్తలో రోడ్ వేసుకొచ్చినావు. నీది అనడం అది సరిగ్గా దూరంగా ఉంది. ఇది ఏమన్నా తీసురా అనవసరంగా మాట్లాడి ఇట్లాంటి మాట్లాడి అది చేసింది లేదు. నువ్వు ఏమో అంటావు, మా నాయన ఒక కొండ, ఏం కొండగర ఉన్నది పీతి కుప్పలే. అది తెలుసుకున్నాలా నువ్వు. పీతి కప్పలు తప్ప ఏం లేవు కొండగరన. అది తెలుసు. నువ్వు ఏం చేసింది లేదు. అది మీ నాయన 2 ఏళ్ళు ఎంపీగా అయినాడు కదా. ఎంపీగా 2 పర్యాలు దాటిన తర్వాత ఎవరుంటే రమ్మన్నాడే. మీ నాయన చేతగాక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చిన్నమడిలపై పోటీ చేసినాడు. ఈ గోనెగంలో సాయం ఎవరు ఓటేరు ఈయనకి, నువ్వు చిన్నమడిలో పోటీ చేయని ఆడ పోటీ అయి చేసినాడు. అప్పుడు ఎవరో ఒకడు 12 బీఫాలో దింపినందుకు నీకు ఒక అదృష్టం కలిసి వచ్చింది నీకు. లేకుంటే నువ్వు ఇక్కడ వార్డు మెంబర్ కానీ గెలవు. అది అందరికి తెలుసు. అది గ్రామ ప్రజలు తెలుసు, మండల ప్రజలు తెలుసు, అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారికి కానీ తెలుసు. కాబట్టి రెండోసారి మా చంద్రబాబు నాయుడు చేసిన బాయ్కాట్ చేసినాడు ఎంపీటీసీ ఎలక్షన్లకి. అప్పుడు అప్పట్లో నువ్వు ఇక్కడ పోటీ చేయలేకపోతుంది, మరి పెద్ద మళ్ళీ పోటీ చేస్తుంది. కాబట్టి ఇటువంటి పనికి మళ్ళీ మాట్లాడద్దు. నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. నువ్వు చిన్న పిల్లోని తీరే ఉండు, నీకు భవిష్యత్తు ఉంది. రేపున నీకేమో అవసరం వస్తే మేము సహకరించవనతో మాకు ఒకవేళ మాకైనా కొద్దిగా పిచ్చి ఉండదు, కుల పిచ్చి అనేది. నువ్వు ఇట్లాంటి మాట్లాడదు. మేము వల్ల కుక్కలు మనకి నీ కర్రలు ఉన్నదే కుక్కలు. ఆ కుక్కల గురించి మాట్లాడుకోను. నీ కుక్కలు నువ్వు కంట్రోల్ పెట్టుకో. తర్వాత చూడి పరిణామాలు ఏరే ఉంటాయి. ఇట్లా తిక్క మాట్లాడితే బాగుండదు. నువ్వు ఎక్కడ ఏం చేసింది ఏం లేదు. ఇదే జగనన్న కాలిన 2 ప్లాట్లు నువ్వు ఇదే రోడ్కే నువ్వు దృష్టి చెప్తున్నావే. రేపు ఆ ప్లాట్ల గురించి మేము కానీ ఆలస్యం చేస్తున్నాం. ఏం నీకు ఇల్లు లేదా, కొంప లేదా? బీదలకని ఇచ్చిన కొంపలు నువ్వు ఆ 2 ప్లాట్లు ఈరోజు నీకు శాంక్షన్ అయింది. ఇది చెప్పుకున్నాం. నడి రోడ్లో మీ బావకి ఇల్లు కట్టించినావు. అది అందరు నాయకులే కలిసి ఏదో మైనార్టీ ఖాళీలా అదే తెల్లదా నీకు లేవు తెచ్చి చూపియాలా. మరి ఈరోజు ఇల్లు పెరికేపిస్తావా? నువ్వు స్థలదాతవా? ఎవరంటారా? స్థలం ఉన్న స్థలాలను కబ్జా ఇచ్చినావు. నువ్వు ఎక్కడి నుండి స్థలదాత అయితే నువ్వు. ఇదే ఖబరాస్థాన్లో మధ్యాహ్నం అప్పుడు బిర్యానీ తిని నీ పెద్ద కొడుకు ఇంకా ఉస్మాన్ వల్ల మాట ఇచ్చినారు. లేకపోతే బండలు పాతము అనేరే. రాత్రి ఎమ్మెల్యే చొరవ వల్ల, మాజీ ఎమ్మెల్యే చొరవ వల్ల 2 గంటలప్పుడు నువ్వు బండలు పాటించినావు. నువ్వు దానకర్ణుడా, స్థలదాతను, పుణ్య స్పేషాను ఏదో ఆక్రమణ చేసుకుంటుంది. 1 లక్ష రూపాయలు ఇచ్చి కాసి కళ్ళ నీళ్ళు చూసినావు. ఈ రోజు నువ్వు 1 కోటి రూపాయల స్థలం ఆక్రమణ చేసినావు. రేపు నన్ను మీరల్లా కుటుంబ సస్తే ఎక్కడ పొంచాలా చెప్పు. అది అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ చరిత్ర చెప్పాలంటే ఇంక దండి ఉండదు. నాకు కానీ 60 ఏళ్ళ వయసు ఉంది. ఒకప్పుడు మీ చరిత్ర ఒకటి తిరిగి తలగా తిప్పి చూసండి. మీరు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినా అర్థం చేసుకునండి. అదొకటి గమనించి మాట్లాడండి. నా పేరు బేతాల పడతా, జిల్లా మైనార్టీ సెల్ అధికారం గోనెగండ్ల.